దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఉదయకాలము దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? గత నెల రోజులుగా క్రిస్టమస్ క్యారల్స్ ఉన్న ఆ యొక్క కార్యక్రమాలను బట్టి మరి యూట్యూబ్లో ఉదయకాలం దేవుని వాక్యాన్ని చెప్పలేకపోయాను. ఎందుకంటే మరి సాయంత్రం రాత్రుల్లో ప్రేయరు, అలాగే మధ్యాహ్నం ప్రేయరు, మరి దాదాపుగా ఒక నెల రోజులు దాటొచ్చు. మరి ఉదయకాలం ఈరోజు దేవుని వాక్యము అనే కార్యక్రమంలో మరి పాల్గొనలేకపోయాం. కనుక నేటి రోజు దేవుని మహాకృప ద్వారా ఈ నూతన సంవత్సరంలో మరి 2024వ సంవత్సరంలో ఈ జనవరి 11వ తారీఖు ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానములో దేవుని వాక్య ధ్యానం చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి మరి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము అనే యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. అందరూ జాగ్రత్తగా ఆలకించండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనటియు మృదువైనటియునైనా మరి గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, నేటి రోజు దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతున్న యొక్క ప్రత్యేకమైన విషయం. ప్రియులారా, దేవుని దృష్టికి విలువైనది ఏది అనే అంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిపోయిన సంవత్సరం 2023వ సంవత్సరం అంతా కూడా దేవుని మహాకృప ద్వారా మనం బ్రతికాము. మరి ఎలా జీవించామో మనకు తెలుసు, దేవునికి తెలుసు. దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరంలో, ఈ 2024వ సంవత్సరంలో మనం ఒక నూతన తీర్మానంతో మనం బ్రతకాలి, నూతన ఆలోచనతో మనం బ్రతకాలి, నూతన ఉద్దేశాలతో మనం బ్రతకాలి. ఎందుకంటే సంవత్సరం గడిచిపోయింది, మనం నూతన సంవత్సరంలోనికి వచ్చాము. కానీ మన బ్రతుకులు నూతనము కాకపోతే లాభము లేదు. మన బ్రతుకులు ఇంకా పాత జీవితంలోనే ఉంటే లాభము లేదు. గనుక నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టికి విలువైనది ఏది? ఈ లోకంలో చాలా వరకు మనము మనుషులు మెచ్చుకున్నట్లుగా మనం బ్రతుకుతూ ఉంటాం. మనుషుల ముంగట బాగా కనబడాలనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనుషులు చూసే విధంగా, మనుషులు మెచ్చుకునే విధంగా వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక అని అపోస్తుడైన పేతురు చెప్తా ఉన్నాడు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, ఈ వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము మీకు అలంకారముగా ఉండాలి అని అంటాడు. ప్రియులారా, వెలుపటి అలంకరణ, ప్రియులారా, స్త్రీలైనా పురుషులైనా ఈనాడు మనం పైన బాగుండాలి, మనుషులందరూ కూడా ఆకర్షించాలి మనల్ని, మనుషులను మనం ఆకర్షించాలి అన్నట్లుగా పై అలంకరణ అనేది దేవుడు చూడడము లేదు, దానికి దేవుడు ఎన్నడూ ఇష్టపడము లేదు. ఎందుకంటే సామెతల గ్రంథములో 31వ అధ్యాయములో అక్కడ 30వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును అని అంటాడు. అందము మోసము ప్రియుల, సౌందర్యము వ్యర్థం అంటాడు. అంటే ఈ లోక సంబంధమైన వెలుపటి అలంకరణ దేవుడు ఇష్టపడడం లేదు. దేవునికి హృదయము కావాలి. ముఖ్యంగా హృదయము బాగలేకపోతే, మన అంతరంగము బాగలేకపోతే, మనిషిలో గుణము అనేది బాగలేకపోతే
దేవుడు ఎన్నడూ ఇష్టపడడు. పైన మనిషి ఎంత అందంగా ఉన్నా గుణము మాత్రం బాగలేకపోతే దేవుడు ఇష్టపడడు. గుణము మాత్రమే దేవునికి మరి ఆ విలువైనది. ప్రియులారా, హృదయము దేవుని దృష్టికి విలువైనది. ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారు. ప్రియులారా, ధనము సంపాదిస్తూ ఉన్నారు. కానీ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ లోకములో ఆస్తిపాస్తులను బట్టి, ధనమును బట్టి, లేక అందమును బట్టి దేవుని దగ్గర మనం మెప్పు పొందలేము. ఈనాడు మన గుణము సరిగావాలి. ఈ నూతన సంవత్సరంలో ఈనాడు మన దృష్టి అంతరంగ స్వభావం మీద పెట్టాలి. మన గుణం ఏ విధంగా ఉన్నది, మన హృదయం ఏ విధంగా ఉన్నది, మన హృదయంలో ఇంకా ఎంత కపటము, ద్వేషము, పగ, అసూయలు ఉన్నాయి. ఒకవేళ మన గుణమే బాగలేకపోతే, మన హృదయమే బాగలేకపోతే మనిషి ఎంత అందముగా ఉన్నా లాభము లేదు. మనిషి మీద ఎంత బంగారం ఉన్నా, అతనికి ఎంత ఆస్తిపాస్తులున్నా లాభము లేదు. ఎందుకంటే దేవుడి నూతన సంవత్సరంలో మాట్లాడుతూ ఉన్నాడు, మీ యొక్క గుణమును అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండవలెను. మీ హృదయపు అంతరంగ స్వభావం బాగుండాలి. అది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే ఒకసారి సమూయేలు ప్రవక్తతో దేవుడు ఏమన్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథములో 16వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నాడు మీరు చూడండి ప్రియులారా. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అంటాడు. ఇక్కడ సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఆనాడు యెషాయి కుమారుడైన దావీదును అభిషేకించడానికి యెషాయి ఇంటికి సమూయేలు వచ్చినప్పుడు, ప్రియులారా, యెషాయి తన కుమారులందరినీ కూడా పిలిపించినప్పుడు పెద్ద కుమారుణ్ణి చూసి, ఎలియాబును చూసి సమూయేలు అనుకుంటాడు ఏంటంటే, దేవుడు అభిషేకించువాడు ఇతడేనేమో, ఇశ్రాయేలుకు రాజు ఇతడేమో అని అనుకుంటాడు. కానీ దేవుడు అంటాడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని లక్ష్య పెట్టము, వాడు యెహోవా కాదు. మనుషులేమో పైరూపాన్ని లక్ష్య పెడతారు. అతని ఎత్తు, అతని పైరూపం చాలా బాగుంది. అప్పుడు సమూయేలు అనుకున్నాడు, అతని ఎత్తు, అతని పైరూపం చూసి ఇతడే ఇశ్రాయేలు ప్రజలకు రాజు అనుకున్నాడు. కానీ కనిష్ఠుడైన దావీదును ఏర్పాటు చేసుకున్నాడు ఆనాడు దేవుడు. కానీ సమూయేలు ఏమనుకున్నాడు, యెషాయి పెద్ద కుమారుడేనేమో, ఇతని రూపం బాగుంది, ఇతడు మరి ఎత్తు బాగున్నాడు అన్నట్లుగా మరి ఇతడేమో అని తన హృదయంలో అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, అతని ఎత్తు, అతని పై రూపాన్ని లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అంటాడు. అంటే మనుషులు దేని లక్ష్య పెడతారు అంటే పై రూపాన్ని లక్ష్య పెడతాడు. ఆ మనిషి ఎంత అందంగా ఉన్నాడు, అతనికి ఎంత ఆస్తి ఉంది. ఈనాడు పెళ్లి చూపులో కూడా వెళ్తే మనుషులు ఏం చూస్తారు, ఎవరు గుణాన్ని చూడరు. అతడు ఏ ఉద్యోగం చేస్తున్నాడు, అతని వెనకాల ఎంత ఆస్తి ఉంది, అతడు ఎంత అందంగా ఉన్నాడు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా గుణమును చూడరు. దేవుడు గుణము చూస్తున్నాడు. ప్రియులారా, ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి దేవుని దృష్టికి విలువైనది ఏది అని గుర్తించాలి. ప్రియులారా, ఈనాడు చాలా మంది పై అలంకరణ విషయంలో ఈనాడు విలువైన వస్త్రాలు తొడిగాలి, మనం విలువైన స్త్రీలను కూడా మంచి బంగారు ఆభరణాలు ఉండాలి అనుకుంటారు. ఇక పురుషులు కూడా మంచి మంచి ఆస్తులు సంపాదించాలి, ధనము సంపాదించాలి. ప్రియులారా, ఈ భూమి మీద పై అలంకరణ అది దేవుడు ఇష్టపడడం లేదు. ప్రియులారా, ఒకవేళ మన హృదయమే బాగలేకపోతే, గుణమే బాగలేకపోతే నీ ఆస్తి, నీ అందం అంతా వ్యర్థమైపోతుంది. అది దేవుని దృష్టికి విలువగలదంటాడు. అనగా నీ గుణము ఎంతో దేవుని దృష్టికి విలువైనది. నీ హృదయపు అంతరంగము దేవుని దృష్టికి విలువైనది. ఒకవేళ మనం పైన బాగానే ఉండొచ్చు, మన హృదయంలో మనం బాగలేకపోతే, మన గుణము సరిలేకపోతే, ఈనాడు ఈ నూతన సంవత్సరంలో మనం పైరూపం మీద మనం లక్ష్య పెట్టడము కాదు, మనం ఈనాడు పైన బాగుండాలని కాదు. ప్రియులారా, ఈనాడు మన హృదయంలో ఏ కల్మషం లేకుండా
ఏ పగలు, ఏ ద్వేషములు లేకుండా, ఏ అసూయలు, గర్వము లేకుండా ఈనాడు మన హృదయాన్ని మనం సరి చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడేమో పై రూపాన్ని లక్ష్య పెట్టడం లేదు, మనుషులేమో పై రూపాన్ని లక్ష్య పెడతా ఉన్నారు. ప్రియులారా, ఈనాడు మనుషుల దృష్టిలో మనం విలువైన వారం కనబడాలని కాదు, దేవుని దృష్టిలో మనం విలువైన వారంగా కనబడాలి. కనుక ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు మనం సరి చేసుకుందాం. ఇదిగో మన హృదయంలో ఈనాడు మనం ఏ విషయంలో దేవునికి ఇష్టం లేకుండా ఉన్నామో అవన్నీ కూడా సరి చేసుకొని ఈనాడు నీవు నేను మనం అందరము కూడా దేవుడు ఇష్టపడేటట్లుగా, దేవుడు మెచ్చుకునేటట్లుగా మన బ్రతుకులు బాగు చేసుకొని బ్రతుకుదాం. అలాంటి అంతరంగ స్వభావం, గుణమును, అక్షయాలంకారం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని దృష్టికి విలువైనది ఏది అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ లోకములో మనుషులు కేవలం పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు నాయన. మనుషులకు బాగా కనబడాలనుకుంటున్నారు, కానీ ప్రత్యేకంగా నాయన మేము దేవునికి మంచి కనబడాలని అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరి దృష్టిని మీరు మార్చండి తండ్రి. మీకు వందనాలు. ఇదిగో మీరు పై రూపాన్ని లక్ష్య పెట్టడం లేదు నాయన, మనుషులు మాత్రమే పై రూపాన్ని లక్ష్య పెడతారు. యెహోవానగు నేను హృదయాన్ని లక్ష్య పెడతానంటున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అంటున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రత్యేకంగా గుణము అనేది దేవుని దృష్టిలో ఎంతో విలువైనది అంటున్నావు. ఆస్తిపాస్తులు కావు, బంగారం వెండి కాదు, ఇదిగో ప్రభు అందము కాదు, కేవలము గుణమే దేవుని దృష్టికి విలువైనది అంటున్నావు తండ్రి. మేమందరము కూడా మా గుణాన్ని సరి చేసుకొని మా హృదయంలో ఇంకా ఎలాంటి పగలు, ద్వేషములున్నా, ఎలాంటి అసూయలు, గర్వమున్నా అవన్నీ తొలగించుకొని మేమందరము కూడా ఇదిగో ప్రభువా మా హృదయ అంతరంగం, మా గుణమును, అక్షయాలంకారం ప్రభువా మీరు మెచ్చుకునే జీవితం, మీరు ఇష్టపడే జీవితం మా అందరికీ నూతన సంవత్సరంలో మీరు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి అందరి గుణమును మీరే సరిచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సరిచేసి దేవుని ఎదుట యోగ్యులుగా నిలబెట్టునుగాక.